సో తమ్నెయిల్ చూసారు కదా, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో తమ్నెయిల్ లోపల అన్నిటినీ పెట్టరాదు కాబట్టి సో మీకు క్లారిటీ ఇస్తాయి ఈ వీడియో ఎవరి కోసం అని చెప్పి. సో దోస్త్ ఫేజ్ 1 లోపల ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళ కోసం, ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటారు చూడు వాళ్ళ కోసం, నేను ఫేజ్ 1 అప్లై చేయలే ఫేజ్ 2 అప్లై చేయలే అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం. సో ఈ వీడియో ఈ ముగ్గురు కోసం. సో నువ్వు ఒకవేళ దోస్త్కి అప్లై చేసుకున్నా, లేకపోతే నెక్స్ట్ ఫేజ్ లోపల అప్లై చేసుకుందాం అనుకున్నా, లేకపోతే ఆల్రెడీ అప్లై చేసుకొని సీట్ వచ్చినా కూడా సీట్ వచ్చి నెక్స్ట్ ఫేజ్ లోపల వేరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వేరే కాలేజ్కి వెళ్దాం అనుకున్నా కూడా ఈ వీడియో నీకోసమే. సో ఒకవేళ నువ్వు కొత్త కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోకపోతే ఈ రోజు అయితే లాస్ట్ డేట్ మనకి 6th June 2025 రోజు ఆటోమేటిక్గా నువ్వు సీట్ని కన్ఫర్మ్ చేసుకోకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే మాత్రం ఫీ పే చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి. సో ఇట్లా నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే నేను అప్లై చేసుకోలే అని అనుకుంటున్నారో వాళ్ళకి 8th June 2025 వరకు టైం అయితే ఉంది ఫేజ్ 1లో అప్లై చేసుకోకుంటే ఫేజ్ 2లో అప్లై చేసుకోవడానికి. అండ్ దాని తర్వాత మనకి ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ ఫేజ్ 2లో ఎవరైతే అప్లై చేసుకుంటారో ఫేజ్ 2లో అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఫేజ్ 1లో సీట్ వచ్చి కన్ఫర్మేషన్ చేసుకొని ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ 9th June 2025 వరకు మనకు టైం అయితే ఉంది. సో ఇట్లా ఈ డేట్ వరకు మనం వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫైనలీ నేను చెప్పేది ఒకటే, సో మనం ఈ లాస్ట్ డేట్ అలర్ట్ లోపల ఈరోజు అయితే మనకి మెయిన్గా ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితే కన్ఫర్మేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 6th June 2025. సో కాబట్టి మీరు ఇంకా మీ సీట్ని కన్ఫర్మ్ చేసుకోకపోతే మీకు నచ్చిన కాలేజ్ లోపల సీట్ వస్తే మాత్రం కన్ఫర్మ్ చేసుకోర్రి అని నేను చెప్తున్నా. సో ఒకవేళ నువ్వు సీట్ని కన్ఫర్మ్ చేసుకోకపోతే ఈరోజు ఆటోమేటిక్గా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ నీ గవర్నమెంట్ కాలేజ్ లోపల సీట్ వస్తే కన్ఫర్మ్ చేసుకుంటే బెస్ట్ నా ఒపీనియన్. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ లోపల సీట్లు అనేది చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. ఓకేనా? ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.